తులసి, ఇలాంటి అవకాశం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో లక్కీ. ఏంటి ప్రియా, ఏంటి స్పెషల్? ప్రతి సంవత్సరంలా కాకుండా ఈసారి కాస్త గ్రాండ్గా ఇంగ్లీష్ పద్ధతిలో కేక్లవి కట్ చేస్తున్నా? అవునదినా, పాపం దానికి చిన్నతనం నుంచి కేక్ కట్ చేయాలని కోరిక. దాని కోరిక తీరుద్దామనిపించింది. మంచిదే. ముందుకి ఎక్కడుంటుందో అత్తారింటికెళ్తుందో, ఆ కోరికేదో ఇక్కడే తీర్చి పంపిస్తే మంచిది. మళ్ళీ వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయో అమ్మని అడిగినట్టు అత్తను అడగలేరు కదా. దుర్గన్ పిలిచారా? అయినా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు కూడా ఈరోజే కదా, ఎలా వస్తుంది? వస్తే రావచ్చు మా వదిన. ఏంటి సంబయ్య, ఏంటి ఆలస్యం? ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, వస్తారు. వాళ్ళ కోసం ఆగే పనేం లేదు. ప్రియా, తులసిని పిలు. తులసి, తులసి. తులసి, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోమా. థ్యాంక్ యూ. ఇదిగో దుర్గమ్మ, ఇది గాని కుడితే 3 ముంపులొచ్చి నరాలు మెలేసుకుపోతాయి. కాలికో నోటికో వంకరొచ్చేస్తుంది. ఆదిత్యబాబుకి అసహ్యం వేస్తుంది, మీకు ధైర్యం వచ్చేస్తుంది. నాకు తెలిసి దాని వాగుడు మూతి బంకర పోతేనే మంచిది. నవరసాల్లో ఒక రసం తగ్గుతుంది, వాగుడు తగ్గిపోతుంది. అత్తంలో చూసుకున్నప్పుడల్లా దాని మీద దానికే అసహ్యం కలుగుతుంది. అంతేనమ్మా. దీన్ని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయి. ఇదిగో, ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు. ఆ ప్రియా వాళ్ళకి అస్సలు అనుమానం రాకూడదు. అది కరెక్టే. దీన్ని ఎలా ప్యాక్ చేయమంటారు? ఎలా అంటే ఎలా, చక్కగా గిఫ్ట్ ప్యాక్ లాగా చెయ్యి. ఆదిత్య రూమ్ లో గిఫ్ట్ ప్యాక్ పేపర్ ఉంది, వెళ్ళి తీసుకొచ్చి ప్యాక్ చేయి. అలాగే, వెళ్ళు. ఇదిగోండి. నీ మూతి విరుపులు, ఎక్కిరింపులు, ఎగిరెగిరి పట్టాలు అన్నీ ఈ దెబ్బతో అణిగిపోతాయి. దుర్గమ్మ అని ఇలా ఇలా చిటికలు వేసావు కదే, ఇప్పుడు మెటుకలు విరుగుతాయి. ఆగు. అక్క రా అక్క, కేక్ కట్ చేయ అక్క. కట్ చేయక్క. రే ఆగండ్రా, మీరు కేక్ కోసం వచ్చారా నా కోసం వచ్చారా? కేక్ కోసం. ఓ, కేక్ కటింగ్ కి ఇంకా టైం ఉంది, వెయిట్ చేయండి. ముహూర్తమ్మా, పంతులు వస్తాడా? వస్తాడ్రా. ఎప్పుడు కేక్ తినలేదా? ఎందుకంత తొందరపడుతున్నారు? పైనాపిల్ కేక్ కదక్క, బాగుంటదని. కట్ చేశాక మీకే ముందు పెడతాం లేరా, ఓపిక పట్టండి. మీ తొందర. వచ్చావా పిన్ని? నా మనవరాలకి గిఫ్ట్ తేవడం ఆలస్యమైందే. ఏం సెలెక్ట్ చేసావేంటి? ఇది సత్యభామ అంశే కదా, జడ గిరగిరా తిప్పుతుందని జడ కుప్పిళ్ళు తీసుకొచ్చా. నీ వయ్యారానికి బావుంటాయా మనవరాలా? నేను జడే తిప్పుతున్నా, వయసులో నువ్వు మెడని గిరా గిరా తిప్పేదానివట కదా. చూడవే ప్రియా దాని మాటలు. నీకు దానికి ఆ మాటలు అలవాటే కదా పిన్ని. అవును, మీ పార్ట్నర్ ఎక్కడా? పార్ట్నర్ అంటుంది. ఎవరిని? దుర్గనేనా? అంత ధైర్యంగా పార్ట్నర్ అంటుందంటే ఇదేదో బొడ్డుకు మసి పూసుకుని పంచాయతీకి రెడీగా ఉన్నట్టుంది. రచ్చ తప్పదేమో. చూద్దాం. ఎంత రచ్చ అయితే అంత ఆనందం. ఏంటి పార్ట్నర్ ఎక్కడంటే మాట్లాడవేంటి?
నా పార్ట్నర్ నన్ను వదిలేసి 10 ఏళ్ళు అయ్యింది. చతుళ్ళు కాకపోతే ఎలా వస్తాడే? చూడవయ్య సాంబయ్య, పార్ట్నర్ ఏడి అంటుంది. దాని మాటలేం పట్టించుకోక అత్తయ్య. ఏమే వదినొస్తుందన్నావు, ఎక్కడా రాలేదే? వస్తుంది. వచ్చేది పేరెంటానికి కదా. డాబు దర్పము హోదా చాటుకోవాలి కదా. బాగా తయారయ్యి నగలు దిగేసుకుని రావాలి కదా. అవును, దుర్గమ్మ వస్తానందా ప్రియా? వస్తుంది. తను రాందే నీకేం తోచడం లేదా? వస్తుందా అని అడిగాను. నాకు తోచకపోవడం ఏమిటి? చూడండి అమ్మా ఎలా అంటుందో పిల్ల. ఆదిత్య, వస్తున్నానమ్మా. సత్యవతి, వస్తున్నాను దుర్గమ్మ. సారీ బాబు, దుర్గమ్మ పిలుస్తుంటే హడావిడిగా వెళ్ళిపోతున్నాను, చూసుకోలేదు. అమ్మ పిలుస్తోంది. మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు. అయ్యో, ఏమైంది బాబు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. అమ్మ పిలుస్తోంది. ఆహా. చూడలేదు కదా. ఏదే వదినా, అందరూ ఇంకా ఎంతసేపు అంటున్నారు. నువ్వే ఫోన్ చేయరాదు ప్రియా. ఏంటి ఫోన్ చేయాలా? నేనా? ఎందుకు ప్రియా అంత భయం? వేళ కొళ్ళలాడకే. అసలు వస్తుందా రాదా? రాకపోతే మనం మొదలు పెట్టేద్దాం. అదిగో దుర్గమ్మ వచ్చేసింది. రామ్మా దుర్గా. రావే దుర్గా, రా. రావదునా. దుర్గా వస్తే ఆ నిండుతనమే వేరు. అవును, బరువు గల మనుషులు కదా. బరువేంటే బరువు? డబ్బత్తయ్యా, డబ్బున్న వాళ్ళని అర్థం. ఈ రౌడీ వేదం మళ్ళీ ఆదిత్యతో వచ్చాడేంటి? ఇప్పుడు వద్దులే, దుర్గమ్మ ఉంది. ఆ విషయం ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా? అందరికీ తెలిసిందేగా. ఎంత తెలిసినా అందరిలో చెప్తే అదో గౌరవం. పిలిపించానని బాగా పోజు కొడుతోంది. నువ్వు రావడం చాలా ఆనందంగా ఉందొదినా. అది మెడ మీద కత్తి పెట్టి రప్పించిందిగా. దాని మెడ ఎలా విరచాలో అలాగే విరుస్తా. మీ అన్నయ్య తప్పకుండా వెళ్ళిరా దుర్గా అని ఫోన్ చేశారు ప్రియా. అబ్బా, ఏం చెప్తుందిరా బాబు. తులసికి దడిచి వచ్చా అని ఎలా చెప్తుందో చూడు. దాని దగ్గరున్న వీడియోని నాశనం చెయ్యాలి, లేకపోతే జీవితకాలం దీనికి తలంచి బతకాల్సొస్తుంది. నా నెత్తినెక్కి పిండి కొడుతుంది.
తులసి, వదిన ఆశీర్వాదం తీసుకో. నాకు అక్షింతలు వేస్తావా అత్తయ్య? ఏంట్రా ఆకలేస్తోందా? కాస్త ఓపిక పట్టు, కేక్ పెడతాం. తులసి, ఏంటే వాడేమైనా తిండి లేక అడుగుతున్నాడా? కేక్ మొహం చూడనోడా? ఏదో సరదాగా అందులేమ్మా. ఏంటి ఆ మాటలు తులసి? నేను సరదాగానే అన్నాను సాంబయ్య. 10 మందిలో పరువు తీసే పనులు నీకు సరదా. హద్దు ఓర్పు ఉండాలి. జన్మకో శివరాత్రని ఈనాళ్ళకోస్తుందమ్మా కేకు. దానికి కేకు పెడతాం అని టొంకు వేసుకోవాలా? ఒక్క శివరాత్రి పుణ్యమే జన్మ జన్మలకి తోడుంటుందంట అత్తయ్య. తులసి, నువ్వు మాట్లాడుకే. ఇప్పుడు నేనేమన్నాను? పాపమైన పుణ్యమైన మనసులోనే ఉంటాయి అని అన్నాను. తప్ప అత్తయ్య? తప్ప బామ్మ? కాదమ్మా, కాదు, తప్పేం కాదు. నువ్వు ముందు ఆశీర్వాదం తీసుకో. ఇండైరెక్ట్ గా మాట్లాడుతోంది. అత్తయ్య దీవించత్తయ్య. కన్న తల్లివి, 10 కాలాల పాటు నీ కూతురు చల్లగా ఉండాలని దీవించొదినా. అన్నయ్య ఊళ్ళో లేడు. ఎలాగూ కన్నవాళ్ల ఆశీర్వాదం అనుకున్నా తల్లిగా నువ్వు దీవిస్తే చాలు. గెలిచాననుకోకే, తల ఎగరేస్తున్నావు కదా. ఎప్పుడు ఇలా నా కాళ్ల దగ్గర తలంచుకుని ఉండేలా చేస్తా. నీ పొగరணிచి నిన్నెలా ఆడిస్తానో చూడవే. కట్ల పురుగు దెబ్బకి వంకర్లు తిరిగిపోతావు. కోలుకోకుండా ఇంకా కుళ్ళి ఏడవటమే. నువ్వు నన్ను ఏదో చేయాలనుకున్నావు. చూడు ఇప్పుడేమైందో. బుసులు కొట్టేదాన్ని ఎలా తోక ముడుచుకునేలా చేశానో చూడు. వద్దు దుర్గమ్మ, అనవసరంగా ఈ తులసితో పెట్టుకోవద్దు. రావదినా, తల్లిదండ్రులు మీరుండాలి పక్కన. నువ్వేమైనా కానిదానివా? కన్నతల్లివే కదా, నువ్వుండు. నువ్వు కానిదానివా? దానికి కన్న తల్లివి. ఎలా అవుతుందమ్మా? తల్లిదండ్రులు పక్కన ఉండాలంటే రా 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 అంటావు. తులసి, నువ్వు కానివ్వు. వాళ్ళకి నచ్చింది వాళ్ళని మాట్లాడుకొని. నీ టైం బాగుందే, కానివ్వు, బాగు. ఇంకా నా టైం స్టార్ట్ అవుతుంది. పదత్తయ్య. ఈ టైంలో ప్రసాద్ కూడా ఉంటే ఎంత బాగుండేదో. అవును పిన్ని గారు. ఆయన బదిలేగా నేనొచ్చింది. మరే వచ్చిన వాళ్ళని గుర్తించరు, రాని వాళ్ళ పేరు చెప్పి చిన్నపుచ్చుకుంటారు. అత్త నువ్వు రా అత్త. చాలా వేషాలున్నాయే, అన్నీ ఇంకాసేపట్లో ఆగిపోతాయి. ఆగు. రావదినా. అమ్మా నాన్న. తులసి, ముందు నాకు కాదు, వదినకు పెట్టు. మా అన్నయ్య ఊళ్ళో లేడు కదా, నాకు బదులు వదినకు పెట్టవే. పట్టత్తయ్య. థ్యాంక్స్ అత్తయ్య. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు
ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. ఏంటి వీడు ఎట్టి చూస్తున్నాడు? నా డ్రెస్ బాగుందనా లేక నా నగలు బాగున్నాయనా? ఈ పప్పుగాడికి అంత సీన్ లేదులే. తులసి, ఆదిత్య కూడా పెట్టు. అవునరా, మామయ్య లేడని నువ్వు బర్త్డే చేసుకోవడం లేదు కదా. పోనీ మా అమ్మ నాన్నల బ్లెస్సింగ్స్ తీసుకో. చెప్పద్దయ్యా, పెద్దవాళ్ళ దీవెనలు మంచి చేస్తాయని చెప్పు. వీడియో ఉందని సాగించుకుంటున్నావే, చెప్తా నీ పని. తీసుకో అది. అమ్మా నువ్విటా అక్షంతలు తీసుకో. నాన్న తీసుకోరా. దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు చల్లగా ఉండు. తులసి తీసుకో. హ్యాపీ బర్త్డే టు యూ తులసి.